ఖైరతాబాద్ ఎమ్మెల్యే మాత్రం ఆయన దానం నాగేంద్ర అంశం ఇప్పుడు మళ్ళీ హైప్లోకి వచ్చింది. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పనిచేస్తా, మిగతా ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏ పార్టీ నాకు తెలియదు కానీ నాది మాత్రం కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. ఒకవైపు స్పీకర్ దగ్గర విచారణ దగ్గర ఉంది. ఈ సందర్భంలో చేసిన వ్యాఖ్యలు భవిష్యత్తులో ఖైరతాబాద్కు ఉప ఎన్నికకు ఇది ఒక ఇండికేషనా? ఎప్పుడో రావాలి ఖైరతాబాద్ ఉప ఎన్నిక. వాళ్ళు టైం కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. బీఫామే ఉంది కదా. ఎంపీగా పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. ఎలక్షన్ కమిషన్ లోపల కొన్ని లోపాలు ఉన్నాయి. ఒకవేళ కనుక ఆ లోపాలను సవరించుకుంటే ఇంకా ఎలక్షన్ కమిషన్ మంచి పాత్ర నిర్వహిస్తుంది. ఎప్పుడైతే బీఫామ్ ఆయన ఎలక్షన్ కమిషన్ దగ్గర బీఫామ్ ఇచ్చిండో టికెట్ కోసం, అక్కడ ఆయన టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు. ఎప్పుడైతే కాంగ్రెస్ బీఫామ్ ఇచ్చిండో నెక్స్ట్ మినిట్లో ఆయన తొలగించే రైట్ ఎలక్షన్ కమిషన్కి ఉండాలి. లేదా స్పీకర్కి లెటర్ రాసి ఈయన కాంగ్రెస్ బీఫామ్ ఇచ్చిండు కాబట్టి ఇమ్మీడియట్గా ఆయనను తొలగించండి అని చెప్పి సువమోటోగా రిజిస్టర్ చేయాలి. దానికి కౌశిక్ రెడ్డో లేదా వివేకానంద రెడ్డి అప్లై చేయాల్సిన అవసరం లేదు. అది బై డిఫాల్ట్ ఆయన ఆ రోజుతోనే ఎమ్మెల్యేషిప్ వదులుకోవాలి పార్టీ ఫిరాయించిన దాని కింద. కానీ ఇది ఒక గుడ్డి ఎలక్షన్ కమిషన్. ఇది మోడీ గారి చేతిలో ఒక వెదురుబద్ద లాంటిది. పిలిస్తే విరుగుతుంది, వంచితే వంగుతుంది, కొడితే వాదలు పెడుతుంది. నిజమేనా? ఈసీ గురించి పెద్ద చర్చ, రాహుల్ గాంధీ మొత్తం కూడా అసలు ఈ అంశాన్ని టేకప్ చేశారు. ఓట్ చోరీ జరుగుతుంది, ఈసీ కీలుబొమ్మలాగా వ్యవహరిస్తుంది, మొత్తం కూడా ఒక రాజ్యాంగ ప్రతిపత్తి గల సంస్థ ఈరోజు బీజేపీకి అనుకూలంగా ఉండడం వల్ల రిజల్ట్ మొత్తం తారుమారైపోతున్నాయి అనేది నిజమే. వాస్తవాలే కానీ ఆయన మాట్లాడితే క్రెడిబిలిటీ ఉండదు దానికి. ఎందుకంటే ఈసీ మోడీ చేతిలో గులాంగిరి చేస్తే ఇలా రేవంత్ రెడ్డి చేతిలో గులాంగిరి చేస్తుంది. మళ్ళీ చెప్తున్నా, రాహుల్ గాంధీ అనేవాడు రేవంత్ రెడ్డి చేతిలో గులాంగిరి చేస్తున్నాడు. నువ్వు హామీలు ఇస్తేనే కదా తెలంగాణ ప్రజలందరూ ఒక అవకాశం ఇచ్చి గెలిపించారు. ఒక్కనాడను ముఖం చూపెట్టిండ రాహుల్ గాంధీ. నువ్వు ఫుట్బాల్ ఆటకు వస్తావు, ఇంకేదో దానికి వస్తావు, ఏదో మీటింగ్ అయితే వస్తాడు, మీడియాకి ఎందుకు ముఖం చాటేస్తున్నాడు? మీ మీడియాకు ఒక్కనాడన్న రాహుల్ గాంధీ దొరికిండ 2 yearsలో? నువ్వు హామీలు ఇచ్చినావు కదా. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహిస్తుంది కదా సార్. ఎక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండు? ఎప్పుడు పెట్టిండు చెప్పు నాకు. ఈ 2 yearsలో ఎప్పుడు పెట్టిండు రాహుల్ గాంధీ ప్రెస్ మీట్? ఎప్పుడైంది? ఆయన దొంగతనంగా వస్తాడు, దొంగతనంగా పోతున్నాడు, మీడియాకి వెళ్తలేడు, ప్రజల ముఖం చూపెడతలేడు. ఇప్పుడు ఓట్ చోరీ అని దేశం అంతా మాట్లాడుతావు. ఇక్కడ నీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఓట్ చోరీ జరిగిందని కేటీఆర్ సాక్ష్యాధారాలతో సహా 23,000 ఓట్లు ఓట్ చోరీ జరిగిందని చెప్తే నువ్వు ఏం చేసినావు? నీ మాటకి ఏం క్రెడిబిలిటీ ఉంటుంది బయట? పార్టీ ఫిరాయింపులు నాకు నచ్చదు, మా నాయన పెట్టిన చట్టం ఇది అని చెప్తివి. మరి ఇన్ని పార్టీ ఫిరాయింపులు అవుతుంటే ఎక్కడ ఉన్నావు నువ్వు? ఎందుకు ముఖం చూపెడతలేవు? ఎందుకు మాట్లాడతలేవు? సార్ చివరిగా చెప్పండి, మీకు ఒక విచిత్రమైన పరిస్థితి. రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు, స్నేహపూర్వకమైన పరిస్థితి. కేసీఆర్ గారికి మీరు అత్యంత ప్రియమైన వ్యక్తి, కేసీఆర్ అంటే ఇష్టపడే వ్యక్తి, ఆయన తప్పులు చేస్తే ఒప్పుకునే వ్యక్తి. ఇద్దరికి వచ్చే 3 సంవత్సరాలే సమయం ఉంది. ఇద్దరికి ఒకవేళ మీరు సలహా సూచనలు కానీ ఇద్దరిపై జరుగుతున్న చర్చ విషయంలో మీ యొక్క అనాలిసిస్ కానీ మీరు చెప్పదలుచుకుందంటే ఏం చెప్తారు? నేను ఏమంటున్నా అంటే కేసీఆర్ వేలెత్తి చూపెట్టే విధంగా రేవంత్ రెడ్డి ప్రవర్తన ఉండకూడదు. కేసీఆర్కు ప్రశ్నించడానికి అవకాశం ఇచ్చే విధంగా ఆయన పాలన ఉండకూడదు. అది సాధ్యమే, అసాధ్యం కాదు. అది రేవంత్ రెడ్డి అనుకుంటే చేయగలుగుతారు. బట్ అట్లా చేస్తే ఏమైందంటే చంద్రబాబు నాయుడు బాధ పెట్టాల్సి వస్తుంది, నరేంద్ర మోడీ గారిని బాధ పెట్టాల్సి వస్తుంది. ఢిల్లీ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తున్నారు అంటే ఇక్కడ పరిపాలన చేస్తున్నది ఆయనే కాబట్టి పరోక్షంగా. ఇప్పుడు ఆయన పెట్టిన అడ్వైజర్లే కదా ఇక్కడ ఆదిత్యనాథ్ దాస్. ఇప్పుడు కృష్ణమ్మలు గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లను తడపాలి, పచ్చని మాగాణంలో పసిడి పంట పండాలి, ఇది కేసీఆర్ అనుకునేది. కానీ గలగల గోదావరి తరలిపోతుండాలి, బిరబిరా కృష్ణమ్మ పరుగులుతుండాలి, చంద్రబాబు సంతోషం వ్యక్తం చేయాలి. ఇది మీరు రాశారా? ఇది రేవంత్ రెడ్డి రాయలేదు, చెప్తున్నాను. అది రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడు కళలో ఆనందం కోసం అంటారా? చంద్రబాబు కళ్ళల్లో ఆనందం చూడాలి కాబట్టి చంద్రబాబు కోసం రేవంత్ రెడ్డి పరిపాలన ఉంటుంది. కేసీఆర్ ఆలోచనలేమో తెలంగాణ ప్రజల చుట్టూ ఉంటాయి. ఇద్దరు లోపల తప్పులు ఉంటాయి, అంత పరిపూర్ణమైన మనుషులేం కాదు ఇద్దరు. కానీ తెలంగాణ సాధనలో ఒక అనితర సాధ్యమైన పద్ధతిలో ఆయన చేసిన కృషి, ధైర్యంగా ఆయన
క్యాబినెట్ పొజిషన్ అయిన డిప్యూటీ స్పీకర్ని వదిలేసి రావడము, అద్భుతమైన వ్యూహంతో ప్రతి వ్యూహాలతోని ఎన్నిసార్లు పడ్డా కూడా మళ్ళీ లేచి నిలబడి ఆ తెలంగాణను అంతిమ లక్ష్యం సాధించి గమ్యాన్ని ముద్దాడిండు కేసీఆర్. ఇంకా దాని ముందట ఆయన ఎన్ని తప్పులు చేసినా భారత్ మాఫ్, ఆ క్రెడిబిలిటీ అనేది ఎప్పటికీ పెద్ద విషయాలు కావు, ఇవన్నీ ముఖ్యమైన విషయాలు కావు. ఎందుకంటే మాకంటే ముందు పుట్టిన మా పెద్దలు, మా కాలం నాడు రాజకీయాలు చేసిన వాళ్ళు చేసిన పనులకు మేము వాళ్ళని తప్పు పట్టాం, మన తరం మొత్తం వాళ్ళని తప్పు పట్టింది. వాళ్ళు తల ఎత్తుకోలేని స్థితిలో ఉండిపోయే విధంగా మనం తప్పు పట్టాం. క్షమించమని చెప్పాం. మీరు చేసిన తప్పులను, తెలంగాణ చాలా బలిదానాలు ఇవ్వాల్సి వస్తుంది మీరు చేసిన తప్పులకు. ఇలా 35,000 మంది రైతుల ఆత్మహత్యల కారణం మీరు తెలంగాణను ఆంధ్రతో కలపడం అని చెప్పి చాలా సిగ్గుపడ్డాం వాళ్ళని చూసి. కానీ కేసీఆర్ చేసిన పనికి ఇంకా 100 తరాలు గర్వపడతాయి. ఆ తెలంగాణను మీరు విముక్తి చేశారు. ఈ కోస్తాంధ్ర వలస దోపిడీ నుంచి, రాయలసీమ భూ కబ్జాల నుంచి, ఈ డామినేషన్ నుంచి మీరు మమ్మల్ని కాపాడారు. అంటే ఇంకా 50 సంవత్సరాల తర్వాత తల్లి కడుపుల్లో పడబోయే పిండం కూడా గర్వంగా తెలంగాణలో పుట్టి తల ఎత్తుకుంటుంది. కేసీఆర్ అంత గొప్ప పని చేశాడు. కాబట్టి ఆయన ఎన్ని తప్పులు చేయనియండి, తండ్రి మీద కోపం వచ్చినప్పుడు ఎట్లా కోప్పడతామో అట్లా కోప్పడతాం. తండ్రి లాంటి కోపంలో కూడా ఆయన జాతి పిత అని గుర్తించినా గుర్తించకపోయినా అందరికీ తండ్రి లాంటి వాడు. కానీ మీకు తెలుసు, ఎన్నో ఎన్నికలు చూసిన మీరు వ్యక్తులు, ప్రజల తీర్పే అంతిమం. కానీ ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోని కీలక నేతలంతా కూడా ప్రజలు తప్పు చేశారు, ఓటర్లు తప్పు చేశారు, ఓటర్లు ఆశపడ్డారు, ఓటర్లు మోసపోయారు, నష్టపోతున్నారు, మీరు ఇలాగే కండి అన్నట్టు కూడా ఒక శాపనార్థాలాగా తక్కువ చేసి మాట్లాడుతున్నారు కదా. ఓటర్లను అలా వాళ్ళ అభిప్రాయాన్ని తిట్టడం కరెక్టేనా? మెజారిటీ ఓటర్లు చెప్తూ కొట్టుకోమని మీరు కాంగ్రెస్ కోటేసినందుకు చెప్తూ కొట్టుకోమని చెప్పిన చెప్తే ఇప్పుడు చాలా మంది కొట్టుకుంటూ మాకు క్లిప్పింగ్లు పెడుతున్నారు. మీరు చెప్పింది కదా సార్, మేము చెప్పులతో కొట్టుకుంటున్నాము, బుద్ధి తక్కువైంది, మేము కాంగ్రెస్ కోటేసి మేము మోసపోయినాం, మేము ఆయన ఆశలు పెడితే ఆశల వలలో పడ్డాం, మేము ఆశలకు మోసపోయారా ఓటర్లు? ఆశలకు మోసపోయారు. ఎక్కువ డబ్బు వస్తే మంచిదే కదా ఎవరికైనా. 2,000 4,000 ఇస్తాను కదా. కేసీఆర్ కూడా 1000 ఇస్తా అన్నాడు, 1000 ఇచ్చాడు. 200 లక్షలు 1000 2,000 చేస్తా అన్నాడు, 2,000 చేశాడు. నమ్మింది రేవంత్ రెడ్డి 4,000 చేస్తాడేమో, ఇస్తాడేమో. మహిళలు నమ్మిళ్ళు 2,500 ఇస్తానంటే, కాలేజీ పోయే అమ్మాయిలు నమ్మిళ్ళు స్కూటీలు ఇస్తామంటే, స్కాలర్షిప్లు ఇస్తామంటే అన్ని వర్గాల విద్యార్థులు నమ్మారు. అంటే అన్ని ఎక్కడ పక్కకు పెట్టేసిండు ఆయన. ఇప్పుడు నాకు ఓసుగా తినండి, నాకు డబ్బులు లేవంటాడు. అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఈ వ్యాఖ్యలు చేయడంలో తప్పే లేదంటారా? ఓటర్లను తిట్టడంలో కానీ ఓటర్ల నిర్ణయం సరైనది కాదా? ఫస్ట్ వాళ్ళని వాళ్ళు చెప్పులతో కొట్టుకోమన్నాం, నేను అన్నా, వాళ్ళు అనలేదు. ఎందుకంటే వాళ్ళు ఓట్లు అడుగుతారు కాబట్టి వాళ్ళు అనలేరు కూడా. కానీ నేను ఓటు అడగను ఈ జీవిత కాలంలో ఎన్నడూ కూడా. ఏ వ్యక్తి దగ్గర పోయి మీరు నాకు ఓటు వేయండి అని నేను అడగను. కాబట్టి ప్రజలు చేసే తప్పులను కూడా నేను క్షమించాను. బీఆర్ఎస్ ఓటేని కూడా చెప్పరా? ప్రజలు చేసే తప్పులను కూడా నేను క్షమించా అంటున్నా. మీరు అజ్ఞానులు ఉన్నంత కాలం వీళ్ళు ఇట్లే మోసం చేస్తూ ఉంటారు, ఇట్లే దోపిడీ చేస్తూ ఉంటారు. ఎవరు? రాజకీయ నాయకులు. కాబట్టి మీరు జ్ఞానం తెలుసుకోండి. నన్ను ఒక 20 ఏళ్ల కింద ఆంధ్రజ్యోతి పత్రిక ఒక జిల్లా ఎడిషన్ మెయిన్ పర్సన్ వచ్చి ఒక పేజీ ఇంటర్వ్యూ తీసుకున్నాడు. ఫస్ట్ పేజీలో వేసాడు. వేసి దేవుడు ప్రత్యక్షమై వరమిస్తే మీరు ఏం కోరుకుంటారు అన్నాడు. నేను దేవుడిని నమ్మను కదా అన్న. ఒకవేళ నిజంగానే ప్రత్యక్షమై వరమిస్తే ఏం చెప్తాడు అంటే, నా చుట్టూ ఉన్న ఈ ప్రజలకు బుద్ధి జ్ఞానం ఇవ్వాలని కోరుకుంటా అన్న. 20 years బ్యాక్. ఇప్పుడు కూడా అదే మాట కట్టుబడి అదే పరిస్థితి ఉంది ఇప్పటికీ. ఒక పాట ఏంటి అన్న, నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోడి కడుగు ఈ సమాజ జీవచ్చనాన్ని, మారదు లోకం మారదు కాలం. ఎవరు ఏమనుకున్నా సిరివెన్నెల ఎక్కడన్నాడు కానీ ప్రజల గురించి ఆయన రాసిందే ఎప్పటికీ. కాకపోతే ఈ గుండె ఎప్పుడు ప్రజల కోసం తప్పిస్తుంది. ఆ ప్రేమ ఉంది కాబట్టి ఆ కోపం వస్తుంది, వాళ్ళ మీద ఆవేదన ఉంది కాబట్టి నా లోపల నుంచి ఆవేశం వస్తుంది. కాబట్టి ప్రజలు మారాలి, ప్రజలు జ్ఞానవంతులు కావాలి. టీఎంసీలలో ఎక్కేందో తెలుసుకోగలిగింది మీరు, కానీ నీళ్ళు ఎట్లా మలుపుకోవాలో తెలుసుకోవాలి, నీళ్ళు ఎట్లా దారి మలుతున్నాయో తెలుసుకోవాలి. ఈ రాజకీయ నాయకుల వాళ్ళ మోసాల నుంచి బయటపడాలి, వాళ్ళ మాయ మాటలు నమ్మొద్దు, నిలదీసి నిగ్గదీసి అడిగే స్థాయికి ప్రజలు ఎదగాలి. తప్పులు చేస్తూనే ఉంటాం కానీ బయటపడాలి వాటి నుంచి. ఇప్పుడు చెప్పులతో కొట్టుకోండి అన్నప్పుడు ప్రేమ ఉంది కాబట్టి కదా మిమ్మల్ని అంత మాట అన్నాను నేను.
అయితే నేనేదో ఎమ్మెల్యే కావాలని అనలే కదా. కేసీఆర్ ఓడిపోయింది కాబట్టి కోపం మీద అన్నారని చాలా మంది అనుకుంటారు. కేసీఆర్ ఇవాళ ఉంటాడు, రేపు పోతాడు. నేను ప్రజల గురించి అంటున్నా. ఓకే. కేసీఆర్ శాశ్వతం కాదు కదా. ఓకే. కానీ ప్రజలు ఎప్పుడు ఒక తరం ఇంకో తరానికి దారి చూపెట్టాలి. మీరు అజ్ఞానులు అయితే మీ పిల్లలకు మీరేం బాధ చూపెట్టగలరు? కేసీఆర్లో తప్పులు నేను చెప్తున్నా కదా, నేను లేవని చెప్తున్నా. కానీ ప్రజలు కనుక జ్ఞానవంతులు అయితే పాలకులు తప్పులు చేయరు. మీరు ఓట్లకు అమ్ముడుపోతే ఆ ఓట్లను ఉన్నటువంటి రాజ్యం వెళ్తాడు. ఓకే. ఇప్పుడు అమ్ముడు పోవడానికి మీరు సిద్ధంగా ఉండొద్దని నేను అంటున్నా. ఓకే. అప్పులు ఉంటాయి అందరికీ. 5,000తో అప్పు తీరుతుందా? మళ్ళీ మీరు అప్పు చేయరా? 5,000 ఎక్కడి నుంచి ఇస్తున్నారు? కాబట్టి ఎవరికి కృతజ్ఞత ఉన్నా లేకున్నా ప్రజలు కృతజ్ఞులు కావద్దు. కేసీఆర్ ప్రజలు మోసం చేశారు. అడగకుండానే ఆయన అన్ని వరాలు ఇచ్చాడు. ప్రతి కుటుంబం లబ్ధి పొందింది. ఆ నమ్మకంతో ఉండే ఆయన కార్యకర్తలను పట్టించుకోలేదు, ఉద్యమకారులను పట్టించుకోలే, నాయకులను పట్టించుకోలే. ఏంటంటే ప్రజలు నా బిడ్డలు, ప్రజలు నా వాళ్ళు, నేను ప్రజలకు ఇన్ని చేసిన, నాతో లబ్ధి పొందని కుటుంబం లేదు, నాతో లబ్ధి పొందని మనిషి లేడు. ఇంత నమ్మకం చేస్తే మీరు ఆయన ఓట్లు లేకుండా నమ్మకం చేశారు. మీరు అమ్ముడు పోయారు, మీరు ఆశలకు మోసపోయారు. రేవంత్ రెడ్డి ఒక్క విషయంలో నేను అభినందిస్తాను. చాలా విషయాలు అభినందిస్తున్నారు. రేవంత్ రెడ్డి మోసం చేశాడు, చెప్పి మోసం చేశాడు. ఏం చెప్పాడు? రాజకీయ నాయకులు చెప్పకుండా మోసం చేస్తారు. అమెరికాలో ఒక ఆటా సభలో వేదిక మీద రాజకీయ నాయకులు మోసం చేస్తూనే ఉంటారు, ప్రజలు మోసపోతూనే ఉంటారు, మళ్ళీ ఆ రాజకీయ నాయకులను నమ్ముతూనే ఉంటారు అని చెప్పాడు. ఓకే. అప్పటికి ఇంక ఎలక్షన్ రాలే. రేపు మీరు కూడా గెలిచినాక అదే చేస్తారంటే నవ్విండు. ఆయన చెప్పిండు కదా ఆయన మోసం చేస్తా అని. ఓకే. మరి మనం సిగ్గు లేకుండా మోసపోతే నేను ప్రజలు ఎవరు చెప్పులతో కొట్టుకోవద్దు. ఇప్పటి నుంచి మోసం చేసే వాళ్ళని చెప్పులతో కొట్టాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. ప్రజలు చైతన్యవంతులు కావాలి, ప్రశ్నించాలి, మోసపోవద్దు, జ్ఞానాన్ని పెంచుకోవాలంటూ కూడా మొత్తానికైతే మాత్రం తెలంగాణలో జరుగుతున్న తాజా పరిణామాల విషయంలో వారి యొక్క విశ్లేషణ అయితే మాత్రం చెప్పే ప్రయత్నం చేశారు తెలంగాణ ఉద్యమకారులు, పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుగుతాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.